సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా పారాయణంలో ఈరోజు మనం సుదూర భక్త రక్షణం కుంభార కుమారత్రాణం మరియు భక్త కాశిని బందిపోటుల నుండి కాపాడుట గురించి తెలుసుకుందాం. మొదట సుదూర భక్త రక్షణం కుంభార కుమారత్రాణం. ఒకానొక దీపావళి రాత్రి శ్రీ సాయిబాబా చలి కాగుతున్నట్లుగా దునికి చాలా దగ్గరగా కూర్చుని ఉన్నారు. చుట్టూ శ్యామ, మహల్సా, బాగోజీ, మాధవరావు వంటి భక్తులు ఆయనను పరివేష్టించి కూర్చున్నారు. ఏదో లోకాభిరామాయణం చెబుతున్నారు. శుద్ధ ఆత్మాభిరాములైన శ్రీ సాయిబాబా ఆ ఆ అంటూ అవన్నీ వింటున్నట్టుగానే ఉన్నారు. మధ్య మధ్యలో దునిలో కట్టెలు వేస్తూనే ఉన్నారు. అంతలోనే శ్రీ సాయిబాబా హఠాత్తుగా కట్టెల బదులు తమ చేతిని దునిలో ఉంచారు. భయపడకు భయపడకు అంటూనే ఆ దునిని అట్టడుగు నుంచి తిరిగి ఎత్తిపోశారు. చుట్టూ ఉన్న వాళ్ళంతా కంగారు పడిపోతూ ఆయన చేతిని బయటికి లాగారు. వాళ్ళ హడావుడి మధ్య శ్రీ సాయి నవ్వుతూనే ఏమిటి కంగారు, ఏమైందని అని వాళ్ళను మందలించారు. కాని అప్పటికే బాబా చెయ్యి బాగా కాలిపోయింది. ఆ కాల్పును చూసిన శ్యామ తట్టుకోలేక భగవాన్ ఇదేమిటి అన్నాడు కాల్పులను చూపిస్తూ. శ్రీ సాయి వదనంతో జగన్మోహకరమైన చిరునవ్వు అలాగే ఉంది. ఏమైంది? కాల్పులివి చూసి పెద్ద పులిని చూసినట్లు వణికిపోతావేంటి అమాయకుడా? ఇక్కడికి చాలా దూరంగా ఉన్న ఒక పల్లెలో మహాపతివ్రత అయిన ఒక కుమ్మరి వనిత తన బిడ్డను ఒళ్ళో పెట్టుకొని కొలిమి తిత్తిని ఒత్తుతుంది. అంతలోనే ఆమె భర్త పిలవడంతో తన ఒళ్ళో ఉన్న పిల్లవాన్ని విస్మరించి చివ్వున లేచి లోపలికి వెళ్ళిపోయింది. ఆ తల్లి తన కంగారులో చూసుకోలేదు. కానీ ఒళ్ళో ఉన్న పిల్లవాడు కాస్త కొలిమిలో పడ్డాడు. వాణ్ణి కాపాడడం కోసమే నేను నా చేతిని కొలిమిలో పెట్టి వాణ్ణి బయటికి తీశాను. మొత్తం మీద ఆ పిల్లాడు క్షేమంగా ఉన్నాడు. అదే 10,000 అన్నాడు. శ్రీ సాయిబాబాను ఎంత అవతార పురుషునిగా విశ్వసించినా ఇక్కడ దునిలో చేయి కాల్చుకొని ఎక్కడో బిడ్డని రక్షించాడనడం ఏమిటని అక్కడ వాళ్ళ అనుమానం. కానీ మరుసటి వారం సుదూర ప్రాంతం నుంచి వచ్చిన కుమ్మరి దంపతులు తమ బిడ్డను శ్రీ సాయి పాదాల వద్ద ఉంచి, బాబా, మా మతిమరుపు వల్ల మంటల పాలైన మా బిడ్డను నీ చేత్తో తీసి మాకప్పగించావు. నీ మేలు మర్చిపోలేము సాయి అంటూ భక్తి పారవశ్యంతో కన్నీరు మున్నీరుగా విడిపించడంతో శ్రీ సాయి చేయి కాల్చుకుని చెప్పిన ఉదంతాన్ని అక్కడి వాళ్ళంతా నమ్మక తప్పలేదు. కన్నతల్లి అయిన తన ఒడిలో బిడ్డను మర్చిపోతుందేమో కానీ తన భక్తులను మాత్రం శ్రీ సాయి ఏనాడు ఉపేక్షించరు. తల్లి కన్నా వాత్సల్యపూరితులైన శ్రీ సాయి సదా మనలను రక్షించుగాక. భక్త కాశిని బందిపోటుల నుండి కాపాడుట. ఒకానొకసారి శ్రీ సాయి భక్తుడైన కాశీ అడవిదారిన వెళ్తుండగా కొందరు బందిపోటులు అతని మీద దాడి చేశారు. వాళ్ళ చేతిలో కాశీ ఓడిపోతుండగా అక్కడ శ్రీ సాయి ప్రత్యక్షమై అతనిని ఉత్సాహపరిచి ధైర్య సాహసాలను కలిగించి బందిపోటులను తరిమివేసేలా చేశారు. కానీ ఈ ఘటన జరిగినప్పుడు శ్రీ సాయి షిరిడి మసీదులోనే ఉన్నారని తెలిసి కాశీ ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. సాయిబాబా పారాయణము ఈ రోజుటికి సమాప్తము. తదుపరి నానా సంరక్షణ తెలుసుకుందాము. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.